సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆండాళ్ తిరువడిగళే శరణం. నీలా తుంగస్తనగిరితటీ సూక్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శ్రుతి సదశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கென்னை விதி என்ற விமாத்தம் நாங்கடவ வண்ணமே நல்கு. తిరుప్పావై అంటే శ్రీప్రదమైనటువంటి వ్రతం. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. ఈ శ్రీప్రదమైన వ్రతాన్ని ఎవరు ఆచరించారు, ఎప్పుడు ఆచరించారు, ఇవన్నీ గనక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మార్గశీర్ష రాగానే మార్గశిర మాసంలో ఆచరించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్రతం. మాసానాం మార్గశీర్షోహం అన్న భగవానుని మాట మన జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే మాసములలో మార్గశీర్ష నేనే అంటారు. అంటే పౌర్ణమి మృగశిర నక్షత్రయుక్త పౌర్ణమి నుంచి మొదలైనటువంటి ఈ వ్రతాన్ని 30 రోజులు ఆచరించి ఎవరెవరు తరించారు అన్నదే ఈ ప్రబంధం యొక్క దివ్యమైనటువంటి సారాంశం. ఆండాళ్ తల్లి తాను గోపికై ఆచరించి తన చెలులందరినీ కూడా గోపికలలా పరిగణించి ఒక్కొక్కరిని పిలుస్తూ 30 పాసురాల్లో 30 రోజులు స్నానం ఆచరించేటువంటి ఈ అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ వ్రతాన్ని విల్లిపుత్తూరులో చేశారు. విష్ణు చిత్తుల కుమార్తె అయినటువంటి ఆ అందాల భరిణ అయినటువంటి ఆ అపరంజి బొమ్మ అయినటువంటి తులసివనంలో దొరికినటువంటి ఆ పాపాయిని కోదై అంటే పూమాలగా ముద్దుగా పిలుచుకునేవారట. ఈ రకంగా ఆండాళ్ తల్లి ఎప్పుడో తను విన్నటువంటి కాత్యాయని వ్రతాన్ని నెమరు వేసుకుంటూ తను ఉన్న ప్రదేశాన్ని ఒక నందవ్రజంగా భావించి తన సఖులతో చేసి శ్రీకృష్ణుని మధుర భక్తితో ఆరాధించి కృష్ణ సంశ్లేషం చేసినటువంటి దివ్యమైన ప్రబంధం ఇది. దీనికి తెలుగులో భావానువాదం చేసినటువంటి లక్ష్మణ యతీంద్రులు, ముత్తేవి లక్ష్మణ యతీంద్రులు ధన్యులు. దాన్నే రసధుని అంటాం. రసోవైసహ అన్నట్లు ఈ రసధుని ఒక ద్రావిడ భాషలో ఉండేటువంటి తిరుప్పావైకి యథాతథమైనటువంటి భావానువాదం. ఈ రసధుని, తిరుప్పావై, రసధుని ఈ రెంటిని సమపాళ్లలో రంగరించుకుంటూ అసలు ఈ తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అది మనకి ఎలా ఆదర్శమైంది అనేటువంటి విషయాల్ని మనము ఈ తిరుప్పావై నోములో తెలుసుకుంటూనే మనందరం కూడా ఆచరిద్దాం. నీలాతుంగ స్తనగిరి తటి అంటూ అన్నవయల్ పుదువై అన్న పుండరీకాక్షులు అనుగ్రహించినటువంటి ఈ పంక్తిని చూసినట్లయితే నీలమ్మ చనుగండ నెత్తమ్ములందు సోలి నిద్రించే కృష్ణుని మేలుకొల్పి అంటారు. అంటే యశోదాదేవి యొక్క తమ్ముడైనటువంటి కుంభుని కుమార్తె నీలాదేవి 7 ఎద్దుల్ని ఒక త్రాటి మీద కట్టి కృష్ణ భగవానుడు నీలమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అపురూపమైనటువంటి అందాల రాశి. అటువంటి ఆమెతో నిద్రించున్నటువంటి కృష్ణుణ్ణి మేల్కొల్పిన ఘనత మన గోదా తల్లిది. అసలు భగవంతుడు నిద్రపోవడం ఏమిటి అంటే అటువంటి జీవాత్మ పరమాత్మ ఐక్యతని చెప్తూ
గోదాదేవి తిరుప్పావేలో మనకి ఎన్నో ఉపమానాల్ని, ఎన్నో నానుడుల్ని, చిన్న చిరు హాస్యాలని ఎన్నో 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 అందిస్తారు. ద్విపద కావ్యంగా పరిఢవిల్లే ఈ రసధుని కూడా తక్కువేమీ కాదు. ఇటువంటి ఆండాళ్ తల్లి తను అందరితో కలిసి వ్రతం ఆచరించింది. నీలాదేవిని లేపుతూ అక్కడికి వెళ్ళి లెమ్మని చెప్తుంది. ద్వారపాలకుల్ని, అడ్డగించిన ద్వారపాలకుల్ని, మేము కృష్ణ భగవానుడు మా నోవుకి కావాల్సినటువంటి పరికరాలు ఏవో ఇస్తానన్నాడు, మమ్మల్ని లోపలికి పంపించు అని చెప్తుంది. ఈ రకంగా ఒక ఆడపిల్లలో ఉండేటువంటి ఉత్సాహం, అలాగే ఆడపిల్లలో ఉండేటువంటి ఒక తృష్ణ, ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలని అనేటువంటి ఒక తపన ఇక్కడ మనకి ఇందులో కనిపిస్తుంది. ఈ ప్రబంధం ఎందుకు చాలా ప్రసిద్ధమైందంటే, కాత్యాయని వ్రతాన్ని గోపికలు ఆచరించారు అని పెద్దవాళ్ళ ద్వారా విన్న మాటని గోదాదేవి పట్టుకుని తను సఖులతో అదే విధంగా చెయ్యాలని పట్టుబడుతుంది. ఆ కృష్ణ భగవానుని, ఆ రంగనాథుడే కృష్ణస్వామి, అలాగే అతడే వెంకటపతి. ఎందుకంటే తులసీవనిలో అయోనిజగా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి మన గోద. ఇక్కడ నాయిక మన గోద అయింది. అయితే ఇక్కడ ఈమెలో ఎన్నో నాయకత్వ లక్షణాలు మనకి కనిపిస్తాయి. దాన్నే మనం లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం. తర్వాత కమిట్మెంట్ టువర్డ్స్ అచీవింగ్ సమ్ గోల్. ఏదైనా ఒక ధ్యేయం కానీ ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు ఆ ఆశయ సాధన కోసం ఎలా పరితపించాలి, కార్యాచరణ ఎలా చేయాలి, పథకం ఎలా వేయాలి అనేది ఈ తిరుప్పావై ద్వారా మనం తెలుసుకుంటాం. ఒక 30 రోజుల్లో మనకి తెలుగు భాష ఎలా నేర్చుకుంటాం అనేటువంటి, మన సంస్కృతం ఎలా నేర్చుకోవాలి, 30 రోజుల్లో తమిళం ఎలా నేర్చుకోవాలి, హిందీ ఎలా నేర్చుకోవాలి అనేది మన పుస్తకాలు చూస్తాం. అలా ఈ 30 రోజుల్లో మనం అనుకున్న పనిని ఎలా సాధించాలి, 30 రోజుల్లో తను అనుకున్నటువంటి పనిని, తను శ్రీకృష్ణ భగవానుణ్ణి చేరే పనిని ఆండాళ్ తల్లి పెట్టుకుని చివరికి రంగనాథుల్లో ఐక్యమవుతుంది. అందాల హంసలతో ఉండేటువంటి ఆ విల్లిపుత్తూరులో, అది చాలా అందమైన పట్టణం అట, 5 లక్షల భవనాలతో విరాజిల్లుతున్నటువంటి పట్టణం అట. అక్కడ పుట్టినటువంటి విష్ణు చిత్తుని దొరికినటువంటి ఈ గోదా తల్లి మనందరికీ నిత్యము ఒక్కొక్క మెసేజ్ ఇస్తూ ఉంటారు. ఈ 30 రోజులు ఒక 30 మెసేజెస్ ఆవిడ మనకి ఇస్తూ ఉంటారు. అయితే ఈ మార్గశిర మాసం ఎంచుకోవడం అంటే ఆ సీజన్ ఎంచుకోవడం కూడా మనం చూడండి, విత్తులు నాటేటప్పుడు ఏరువా కమ్మకు ఏమి కావాలి, ఎర్రనెర్రని పూలమాల కావాలి అంటారు దేవులపల్లి గారు. ఏరువాకకి ఏం కావాలి అంటే ఎర్రనెర్రని పూలమాల కావాలి. అటువంటి మేఘం గర్జించాలి, అటువంటి మేఘం గర్జించినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు అని. అటువంటి వానాకాలాన్ని సూచిస్తున్నటువంటి అద్భుతమైన పాట అది. ఈ రకంగా ఏ ఋతువుకి ఏది కావాలి, ఏ ఋతువులో ఏ కాలం ఎలా ఉంటుంది, అటువంటి విషయాన్ని సెలక్షన్ అంటారు. అటువంటి సెలక్షన్ చేసుకున్నటువంటి ఘనత ఆండాళ్ తల్లిది. ఎందుకంటే అక్కడ వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానికి వసంత ఋతువు, పౌర్ణమి ఇలా చూసుకుంటారు. పౌర్ణమి చిత్తా నక్షత్రయుక్త పౌర్ణమి, చైత్ర పౌర్ణమిని సూచిస్తారు మనం రామాయణం చూసినట్లయితే. ఇక్కడ మార్గశిర పౌర్ణమిని ఆండాళ్ తల్లి ఎంచుకుంటుంది. అంటే అక్కడ సస్యాలన్నీ వచ్చి చక్కగా పంటలన్నీ భూమి మీదకి పడుతూ బరువుగా ఉండి సమశీతోష్ణ స్థితి కలిగి, మరీ చల్లగా ఉండదు, మరీ అలాగే ఎండగా ఉండదు, సమశీతోష్ణ కలిగినటువంటి అందమైనటువంటి, అందరికీ అనుకూలమైనటువంటి, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఈ సమయాన్ని, ఈ ఏడాదిలో ఈ సమయాన్ని ఎంచుకుని ఆండాళ్ తల్లి దీనికి ఆవిడ ముహూర్తం పెట్టారు. ముహూర్తం షాట్ అంటాం కదా, అటువంటిదన్నమాట. సో ఆవిడ ఈ సెలక్షన్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు ఈ మార్గశిర మాసం నేను ఎంచుకున్నాను అని చెప్తూ మనకి ఎందుకు ఈ మార్గశిర మాసాన్ని ఎంచుకుందో, అలాగే తను ఎందుకు ఈ నోమును చేస్తోందో, తను ఒక్కతే చేయొచ్చు కదా, చేయదు.
అందరితో కలిపి చేయడమే శ్రేయస్కరం. ఒక యూనిటీ ఇక్కడ మనకి ప్రతి అనుక్షణం మనకి ఇక్కడ ఒక ఐకమత్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆండాళ్ళు తను ఒక లీడర్ అవుతూ లీడరో మెంటరో క్యూరేటరో మొత్తం ద ఎంటైర్ ప్రోగ్రామ్కి షీఈ్ అవర్ క్యూరేటర్. ఎలాగ టీమ్స్ని మేకప్ చేస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా ఛానలైజ్ చేసి తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. డే 1 నుంచి డే 30 వరకు మనము ప్రతి నిమిషం అనుక్షణము ఎంతో ఉత్సుకతతో ఏమవుతుందా అనేటువంటి మంచి భావనలతో ఎదురు చూసేటువంటి విషయం ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతము, అలాగే స్నానం ఆచరించే వ్రతము. ఎందుకంటే స్నానంతోనే ఇది ముడిపడింది కాబట్టి రండి స్నానానికి వెళ్దాం, రండి స్నానం చేసి రండి, స్నానం చేసి రండి అని ఒక పిలుపుతోనే మొదలవుతుంది. ఇటువంటి ధనుర్మాసం అని కూడా అంటారు కాబట్టి ధనుర్మాస వ్రతము, మార్గశీర్ష మాసము ఇవన్నీ ఎలా ఎంచుకుందో మనము ఒక్కొక్క పాసురంలో చూసి తరిద్దాం, ఆనందిద్దాం.